క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయుచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యూదా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. యూదా పత్రిక ఒకే అధ్యాయం కలిగినది. మనము 3వ వచనము 4వ వచనమును ఈ దినమున ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచు ఉండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి అనే మాట వ్రాయబడి ఉంది. మనకు కలిగిన రక్షణ, మనకు కలగబోయే రక్షణ, మనము పొందిన రక్షణ, మనము పొందబోయే రక్షణ. మనము పొందిన రక్షణ ఏమిటి? పాపము నుండి, గత కాలపు పాపక్రియల నుండి, దాని ఫలితము నుండి పొందినటువంటి రక్షణ. మనం పొందబోయే రక్షణ ఏమిటి అనగా, పేతురు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ అని అన్నాడు 5వ వచనమునందు. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ. కడవరి కాలమునందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అంటే, ఇక గతకాలపు పాపము నుండి కానీ, ప్రస్తుత కాలపు పాప ప్రభావము నుండి కానీ మనము ఎంత మాత్రమును బాధితులము కాకుండానట్లుగా, ఈ 2 స్థితుల నుండి మరెన్నడూ వీటి ప్రభావము పొందని మరో స్థితికి, నిత్యస్థితికి వెళ్ళిపోవటం. దాని అర్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ. మనం ఆయనతో కూడా సదాకాలం ఉండడానికి ఎత్తబడేటువంటి స్థితి అని దానిని గూర్చి పేతురు రాస్తూ, అది కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ అని అన్నాడు. అంటే అది స్వాస్థ్యం అని అన్నాడు. అది స్వాస్థ్యం అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి, మన కలగబోయొచ్చినటువంటి రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని నాకెంతో ఆసక్తి ఉండింది. కానీ దానికంటే మించి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. పరిస్థితులు పొందబోయే దానికంటే మించి ప్రస్తుత పరిస్థితులను గూర్చి వ్రాయినట్లుగా నన్ను ప్రేరేపించాయి. అంటే ఇప్పుడున్న ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి వీలుగా నేను మీకు వ్రాయవలసి వచ్చింది అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ఒక్కసారే అప్పగింపబడిన బోధ అన్నాడు. ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఆయన మనలను పిలిచాడు, ఆయన మనకు అప్పగించాడు, ఆయన మనల్ని రక్షించాడు. అలాగే మనము బోధించినట్లుగా, ప్రకటించినట్లుగా ఆయన మనలను పిలిచాడు. ఇది మనకు అప్పగించాడు. ఒక మాట దేవుని వాక్యంలో నుంచి నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. తెస్సలోనికే మొదటి పత్రిక
2వ అధ్యాయం 4వ వచనంలో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై అని అన్నాడు. మాకు అప్పగించబడిన సువార్త, దేవుని వలన మాకు అప్పగించబడినటువంటి సువార్త అన్నాడు. ఒక దైవ దాసునికి ఏదైనా సరే బోధ దేవుని చేత అప్పగించబడినదే. మనకిది అప్పగించబడిన బోధ. ఈ బోధ నిమిత్తము పోరాడాలి అని అన్నాడు. అంటే ఈ బోధకు శత్రువులు ఎక్కువ. దీని నిమిత్తం పోరాడవలసిన అవసరం ఉంది. ఈ బోధకు శత్రువులు ఉన్నారు. ఈ బోధ నిమిత్తమై పోరాడవలసిన అవసరం ఉంది. అంటే దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకొనవలనో ఆ సంగతి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, రాళ్ళను కాపాడుకోవాల్సిన అక్కర్లేదండి, బంగారాన్నే కాపాడుకోవాలి. రాళ్ళ వలన మనకేం నష్టం కలగదు, బంగారాన్ని పోగొట్టుకుంటే నష్టం కలుగుతుంది. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ బంగారం లాంటిది. బంగారం లోహంలో రాజు, వజ్రం అంటామే రాళ్ళలో రాజు. కాబట్టి బంగారం లాంటి బోధ, అరుదుగా మనకు దొరికే బోధ, కనిపించే బోధ, వినిపించే బోధ. బోధలు పలు రకాలు ఉన్నాయి. అపోస్తలుల బోధ ఒకటి ఉంది, అలాగే భక్తికి అనుగుణమైన బోధ ఉంది. మంచి బోధలు ఉన్నాయి, చెడు బోధలు ఉన్నాయి, దుర్బోధ ఉంది, హితబోధ ఉంది. రకరకాలైన బోధలు కనిపిస్తాయి. ఇది దేవుని చేత అప్పగించబడిన బోధ. ఈ బోధ నిమిత్తమై మీరు పోరాడవలెను అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. ఈ బోధ నిమిత్తమై మనం పోరాడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. భక్తి జీవితం అంటేనే పోరాటం. బోధ అంటే దానికంటే మించిన పోరాటం. తప్పదు. ఎందుకంటే దుర్బోధలు విపరీతమైన కాలంలో ఉన్నాం. దుర్బోధ ఎందుకు? భక్తి జీవితంలోని స్టాండర్డ్స్ను తట్టుకోలేనప్పుడు మాత్రమే దుర్బోధ ప్రవేశిస్తుంది. మనసు చెడినప్పుడు మాత్రమే దుర్బోధ ప్రవేశిస్తుంది. అందుచేత మనం జ్ఞాపకం ఉంచుకుందాం, మన బోధ ఎప్పుడు కూడా చెడినదై ఉండకూడదు, మనసు చెడిన బోధగా ఉండకూడదు, మన బోధ పాడైన బోధగా ఉండకూడదు అని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ బోధ నిమిత్తమై మీరు పోరాడాలి అని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చును. ఒక మాట చెప్పాల్సి వస్తే, యూదా యొక్క సందేశాన్ని వినేవారందరూ, చదివేవారందరూ కూడా బోధ నిమిత్తమై పోరాడవలసిన వారుగా ఉన్నారు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. బోధ నిమిత్తమై పోరాడవలసిన వారు, బోధ నిమిత్తమై పోరాడవలసిన వారు. మనం జ్ఞాపకం చేసుకుందామండి, ఈ బోధ నిమిత్తమై మనం పోరాడకపోతే ఈ బోధను మనం కాపాడుకొనలేము. ఈ బోధను మనం పోగొట్టుకుంటే తరతరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సంఘం అంధకారంలో ఉండింది కదూ, సరైన బోధ లేక. దేవుడు తన దాసుడైన మార్టిన్ లూథర్ను బయటికి తీసుకుని వచ్చాడు. మనిషి క్రియల వల్ల కాదు రక్షణ పొందేది, విశ్వాసమును బట్టి మనిషి రక్షణ పొందుతాడు అనేటువంటి సత్యాన్ని అతడు గ్రహించిన తరువాత జరిగిన సంగతి ఏమిటి? దాని నిమిత్తమై ప్రాణం పెట్టినంతగా పోరాడాడు. కాబట్టి బోధ నిమిత్తమై పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయమునందు ఆయన అన్నాడు.
3వ వచనంలో మంచి సైనికుని వలె నాతో కూడా పోరాడుము అన్నాడు. క్రీస్తు యేసునందు ఒక మంచి సైనికునిగా బోధ విషయమై పోరాడవలసిన ఆవశ్యకత దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, బోధ యొక్క సారం అది. ఎందుకంటే ఈ బోధ వలన మనము స్థిరపరచబడతాం. ఈ బోధ వలన మనలను మనం కాపాడుకుంటాం. ఈ బోధ వలన మన జీవితాలను కట్టుకుంటాం. ఇది అప్పగించబడిన బోధ, ఇది బాగు చేసే బోధ. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ బోధ నిమిత్తమై మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. 4వ వచనం, ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం చేసిన కార్యం, యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వం, యేసుక్రీస్తు ప్రభు దేవత్వం, ఈ విషయాలన్నిటినీ మనము చూడగా ఈ దినములలో అన్యజనుల కంటే మించి విపరీతముగా క్రైస్తవులు అనబడిన వారే ఎంత ఘోరంగా బోధిస్తున్నారో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తును దేవుడు కాడంటూ ప్రకటించే వాళ్ళు చాలామంది లేచారు. యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గించే వాళ్ళు మరికొందరు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును లెక్కలోనికి తీసుకుని వారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ప్రారంభ దినములలో ఆయన శరీరమును దాల్చలేదని ప్రకటించిన వారు కొందరు, ఆయన ఒక దూత లాంటివాడు అని అన్నవారు మరికొందరు. ఇప్పుడు కూడా ఆ పాతవన్నీ మరలా తిరిగి పుట్టాయి, అంతే. ఇవి ఇప్పటి బోధలు కాదు, అప్పటి బోధలు. కాకపోతే అప్పుడు బోధించిన వారిని మనం చూడలేదు, ఇప్పుడు వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సోదరి సోదరులారా, కొందరు చొరబడి ఉన్నారండి. కొందరు ఆక్రమించుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని, కొందరు బలత్కరిస్తూ ఉన్నారు. ఈ మాటలన్నీ అక్షర సత్యం. క్రైస్తవ్యం అంటే వారే అన్నట్లుగా, క్రైస్తవ్యం అంటే వారి బోధనే అన్నట్లుగా. అందుచేత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటి అని అనగా, బోధ ఏమిటో, అపోస్తలుల బోధ ఏమిటో, ప్రభు యొక్క బోధ ఏమిటో ఆ సంగతిని ఖచ్చితంగా గట్టిగా చేపట్టవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఏం బోధించాడు, అపోస్తలులు ఏం బోధించారు, అది అవసరం. ఎందుకంటే మన భక్తి జీవితం దాని మీదనే కట్టబడుతూ ఉంది. చొరబడిన వారు వారి క్షేమాన్ని చూసుకుంటారు మన ద్వారా, మన క్షేమం వారికి అక్కర్లేదు. అందుకే ఈ బోధలన్నీ కూడా విపరీతమైన ఈ దినాలలో బోధ నిమిత్తమై పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అనే సంగతిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. యూదాపత్రిక 4వ వచనం, ఏలయనగా కొంత రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై. భక్తిహీనులై, చొరబడిన వారు భక్తిహీనులు. చొరబడిన వారు భక్తిహీనులు. ఆ భక్తిహీనుల యొక్క లక్షణమును గురించి మాట్లాడుచు, వారు దేవుని కృపను కామాత్రత్వమునకు దుర్వినియోగపరచుచు. భక్తిహీనులు, భక్తిహీనులు. వారు నోరు తెరిస్తే దేవుని వాక్యాన్ని మాట్లాడతారు, దారి తప్పిస్తారు. వారి క్రియలను చూస్తే శరీర సంబంధమైన క్రియలు. వారు భక్తిహీనులైనటువంటి వారు, దేవునికి భయపడరు. దైవ సంబంధమైన కార్యాలు చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ వారి ప్రవర్తన సాక్ష్యం సరిగా లేదు. అనగా ఆ తలాంతుల ద్వారా పేరును సంపాదించుకొని దాన్ని శరీరాశలకు ఉపయోగించుకునేటువంటి వారు.
వారికి ఇవ్వబడిన తలాంతుల ద్వారా ధనమును సంపాదించుకొని ఆ ధనమును, ఎంత విచారకరమైన సంగతి. అందుచేతనే వాక్యం మనకు చెప్పే మాట ఏమిటంటే, వారు భక్తిహీనులు, వారు రహస్యంగా చొరబడినటువంటి వారు, వారి బోధ బహిరంగంగా ఉండదు. బహిరంగంగా ఉన్నప్పటికీ కూడా వక్రీకరణతో ఒప్పించే విధంగా కనబడుతుంది, నిజమే అన్నట్లుగా కనబడుతుంది. ఇది వారి బోధను గుర్చినటువంటి విషయం. పోనీ వారి జీవితాన్ని చూద్దామా అంటే, వారి జీవితం అంతా కూడా భోగేచ్ఛల కోసం బతికేవారు. ఈ దినములలో అనేక మందిని మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఒక 40 సంవత్సరాల క్రిందట పాపము చేస్తూ దేవుని సేవ చేసే దేవుని దాసుడు ఉండేవాడు కాడు. అది ఒక మనసాక్షియుగమేమో అని అనుకోవాలి. తప్పుకునేవారు లేదా తప్పించేవారు. ఇప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న బోధకులు దాన్ని విడిచిపెట్టట్లేదు, బోధను విడిచిపెట్టట్లేదు. వారిని అనేక మంది ఆహ్వానించి వారి బోధలు వింటూ ఉన్నారు. విచారకరమైన సంగతేనండి. దేవుని వాక్యాన్ని లెక్క చేయని వారు కూడా బోధ చేస్తూ ఉన్నారు. వివిధ రకాలైన అలంకారములను కలిగిన వారై బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు బైబిల్ మా ఇష్టం అని అనుకుంటూ ఉన్నారు. మాకు నచ్చిన బోధ మేము చేస్తామంటున్నారు. మా ఇష్ట ప్రకారంగా మేము ప్రవర్తిస్తామంటున్నారు. ఇది బైబిల్ ప్రకారంగా తగదు కదా అంటే మీరెవరు మాకు చెప్పడానికి అంటున్నారు. వెరసి దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. విచారమైన విషయమే కదా. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కమాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఏమండి, రహస్యంగా బోధించేటువంటి వారు, భక్తిహీనులైనటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారా? ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారా అంటే వారు ఆయనను ఎరుగుదమందురు కానీ తమ క్రియల వలన ఆయనను ఎరుగనట్టుగా జీవిస్తున్నారు. వారు కాదన్నట్టుగా బ్రతుకుచున్నారు. వారి జీవితం అంతా కూడా భ్రష్టత్వంలో నిండినదిగా మనకు కనబడుతూ ఉంది. ఇంతకంటే మించినటువంటి దౌర్భాగ్యం ఇంకేముంది? ఇంతకంటే మించిన దారిద్ర్యం ఇంకేముంది? ఎంత విచారకరమైన దినములలో మనము జీవించుచున్నాం. వెలుగునకు చీకటితో పొత్తే ఉంది, క్రీస్తునకు బెలియాలతో సంబంధం ఏముంది? విగ్రహములతో దేవుని ఆలయమునకు పొందికే ఉంది అని పౌలు ప్రశ్నించి రాసినట్టుగా ఏమీ పొందుకలేదు, అవెన్నడూ కూడా లెక్కలోనికి రావలసినవి కావు అని చాలా సులభంగా మనం గ్రహించగలుగుతాం. కానీ ఇప్పుడు బోధకులే దారి తప్పిన వారుగా కనబడుతున్నారు చాలామంది. ఆ దినములలో పౌలు చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ ఎదుట మేము ఎరగకుందుమని సెలవిచ్చినట్లు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా దేవుని దాసులు దేన్ని ఎరగని వారుగా ఉన్నారు. క్రీస్తును తప్ప వారు క్రీస్తును తప్ప మరి దేవుని ఎరగని వారు, మరి క్రీస్తును తప్ప దేనిని కూడా పట్టించుకున్నటువంటి వారు. కానీ ఈ దినములలో లోకమంతా వారికి కావాలి, బయట పంచాయతీలు వీరికే కావాలి, దేవుని సేవ కావాలి, సంఘము కావాలి. ఒక మాటలో చెప్పవలసి వస్తే కనుక ఆల్రౌండర్గా కనిపిస్తూ ఉన్నారు. అన్ని విషయాలను పట్టించుకున్న వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా తగినది కాదు కదా. ఆ సంగతిని మనము మనస్సున ఉంచుకోవలసి ఉందని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. వీరిని గూర్చి వ్రాసినటువంటి మాట, వీరు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచూ ఉన్నారు. వీరు దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు యేసుక్రీస్తు ప్రభువును విసర్జించుచున్నారు. సాక్ష్య జీవితం కంటే మించి భోగ జీవితమే వారు మిన్న అని అనుకుంటూ ఉన్నారు.
దేవుని కోసం బ్రతకడం కంటే శరీర ఆశలను నెరవేర్చుకుంటే సముచితమని వారు భావిస్తూ ఉన్నారు. ప్రియులారా, సోదరి సోదరులారా, మనుషుడు జరిగించిన ప్రతిక్రియ దాని నిమిత్తమై మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను అని ఎరిగినప్పటికీ కూడా, బోధించు ఉన్నప్పటికీ కూడా తమ వ్యక్తిగత జీవితంలో పాపమును విసర్జించలేని వారుగా కనిపించుచూ ఉన్నారు. నాటికి నేటికి తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇలాగన అనవలసి వస్తుందేమో. యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి గుర్తుంది కదా. ఆయన తాను అద్భుతాలు జరిగించిన ఆ పట్టణములను గూర్చి విలపిస్తూ, అయ్యో బేత్సయిదా, అయ్యో కొరాజినా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములు చేయబడినట్లా ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపెట్ట కట్టుకొని బూడిదే వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణం వారి గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమా, ఓ కొరాజినా, ఓ బేత్సయిదా అని ఆయన ఆ పట్టణములను గూర్చి విలపించిన సంగతి లూకాసు వార్త 10వ అధ్యాయం 13-14 వచనాల్లో కనిపిస్తుంది. నీటి బోధకుల మీద ఆకాను నేరారోపణ చేయొచ్చు. నేటి బోధకుల మీద గేహాజీ నేరారోపణ చేయొచ్చు. నేటి బోధకుల మీద ఇస్కరియోతు యూదా కూడా నేనే మేలు అని అనవచ్చునేమో. ఎందుకంటే వారు కేవలం ధనాపేక్ష కలిగిన వారు మాత్రమే. నేటి బోధకులు చాలామంది ధనాపేక్షలుగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. వారు ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. తమ క్రియల వలన, జీవితం వలన ఆయనను కాదన్నట్లుగా బ్రతుకుచూ ఉన్నారు. జాగ్రత్త పడదామండి. మరి విశేషంగా బోధించువారు, అపవాది గట్టిగా నిలబడిన వాళ్ళని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. జాగ్రత్త పడదాం. బోధకులు బోధించుట కాదు, నోటి మాటతో బోధించుట సులభమే, కానీ జీవితంతో బోధించుట అవసరం. అలాగూ క్రీస్తుని విసర్జించకుండా ఆయనను ప్రదర్శించుచు ఆయన కొరకు మనం బ్రతుకుదాం. అట్టి కృపను ప్రభు దయచేసి కనికరించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృపచేత మమ్మల్ని దర్శించి జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన దినమును బట్టి మీకు వందనాలు. ప్రకటించబడిన మాటలను దీవించండి, అనేకులు మేలు పొందినట్లుగా సహాయం చేసి మహిమను పొందండి. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.